ఏపీలోని నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. 16,000 ఉద్యోగాల భర్తీపై బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓ కీలక ప్రకటన చేశారు. 16,000 పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ఈ మేరకు జవాబు ఇచ్చారు. ఏపీ చరిత్రలో 11 డిఎస్సీలు ప్రకటించి 1.5 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని నారా లోకేష్ చంద్రబాబు హయాంలోనే 9 డిఎస్సీలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపైనే తొలి సంతకం చేసినట్టు తెలిపారు. నిరుద్యోగ యువత తరపున పోరాటం కారణంగానే ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 93% విజయాన్ని అందించారని నారా లోకేష్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సూపర్ 6 హామీల్లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. ఉద్యోగాల కల్పనకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీకి తనను చైర్మన్ను చేశారన్న నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం చర్యల కారణంగా ఇప్పటికే విశాఖపట్నంలో టీఎస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ ముందుకు వచ్చినట్టు లోకేష్ ఇంతకు ముందే తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా 10,000 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం ఏపీ ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బీపీసీఎల్, లులు గ్రూప్ వంటి సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.